ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది వాళ్ళ సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో చూడండి, రోడ్ల మీద పడేసుకున్నారు. వీళ్ళు రెగ్యులర్గా వాడే సామాగ్రి, పరుపులు, ఈ బైక్స్, ఫ్రిడ్జ్లు, కూలర్లు, డబల్ కాట్ మంచాలు, బియ్యం బస్తాలు, రకరకాల వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఏదైతే సామాన్ ఉంటుందో ఆ సామాన్ మొత్తం వాళ్ళ ఇళ్లలో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ సామాను ఏది కూడా పనికొచ్చే పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. ప్రతిదీ ఏది కూడా పనికిరాదు. ఐరన్ సామాన్ అయితే పాతాయనంకి వేసుకోవాలి. ఈ వుడ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ని బయట పడేయటమే. అయితే ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ కూడా వాటికి వేయటమే. చూడండి, ఒక కిరాణం షాప్ ఇది. ఈ వీధిలో ఉన్న బొక్కలగడ్డలో ఉన్న కిరాణం షాప్లో అతను ఎగ్స్ ఏ విధంగా పగిలిపోయినాయి అనేది, కొబ్బరికాయలు, ఉప్పు ప్యాకెట్లు, పంచదార, పిండి ఇవన్నీ కూడా బురదలో ఉన్నాయి. కనీసం ఇప్పుడు ఏదైనా తినడానికి తెచ్చుకున్నాయి ఈ శనగలు, ప్రతిదీ సోప్స్, బియ్యం బస్తాలు. అంటే కిరాణం షాపు నడుస్తుంది కదా, కిరాణం షాపు నడిచే క్రమంలో ఈ సెల్ ఫోన్లు చూడండి, రీఛార్జ్లు చేయడం కోసం సెల్ ఫోన్లు అతను పెట్టుకున్నాడు. ఒక్కొక్క సిమ్లో దీంట్లో రీఛార్జ్ చేసి వీటి ద్వారా ఇక్కడికి ఎవరైతే వస్తారో ఆ ఫోన్లకు రీఛార్జ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్లన్నీ కూడా చెడిపోయాయి. దాంతోపాటుగా ఇతని షాపు బయట ఉంది, రోడ్డుకి సమీపంలో ఉంది. ఇతని షాప్ పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఇంకా లోతట్టు ప్రాంతమైన ఎగువ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. పాపం వాళ్ళు ఇక్కడే వీటినే శుభ్రం చేసుకుంటూ ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని ఏదైనా పనికొస్తాయో అని చెప్పేసి వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ కాలనీకి ఎవరైనా వచ్చి సహాయం అందించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఈ నగర పౌరులుగా, నగర వ్యాపారస్తులుగా, నగరం పైన ఎంతో నగరాన్ని ఆధారం చేసుకొని అనేక వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పేద ప్రజానికాన్ని ఆదుకుంటే ఈ ప్రజల యొక్క ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉంటాయని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, ఈ రూమ్లో అడుగు వేయలేని పరిస్థితి ఉంది. కాలినడక నడిస్తే కాలు జారిపోతూ ఉంది. ఇంట్లో మహిళలు ఒకవేళ పడితే అదొక పెద్ద సమస్యగా ఉంది. ఇన్వర్టర్లు కూడా ఇక్కడ కాలిపోవడం జరిగింది. నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? ఎంత పెట్టి కట్టావు? ఇది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇది బాగు చేయాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇల్లు వచ్చేసి మొత్తం బాగు చేయించాలంటే ఒక 4-5 లక్షలు పడుతుంది. కిరాణా వ్యాపారం చేసేది, దీని మీద బతుకుతెరువు జీవనం సాగించేది. ఇప్పుడు దగ్గర ఒక 3 నుంచి 5 లక్షల మధ్యలో కిరాణా వ్యాపారం మొత్తం లాస్ అయింది. సరుకులు మొత్తం నీట మునిగిపోయినాయి. ఇవి ముట్టుకున్నా కానీ ఏది చేసినా కానీ ఒక 15-20 రోజుల వరకు ఇల్లు సక్రమంగా అయ్యే పరిస్థితి లేని పరిస్థితి ఇది.